జిల్లా సత్తుపల్లి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. పెనుబల్లి మండలంలో వరుస దొంగతనాలు. రేవంత్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించిన నందిమల్ల అశోక్. వెనుకబడిన తరగతుల స్థితిగతుల అధ్యాయంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బహిరంగ విచారణ. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్య గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు స్వర్గీయ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్, సత్తుపల్లి పట్టణ కౌన్సిలర్స్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. 2 రోజుల వ్యవధిలోనే 5 ప్రాంతాల్లో చోరీలు జరిగాయి. మండలపాడులో లక్ష్మణరావు అనే వ్యక్తి ఇంట్లో 150 గ్రాముల బంగారం, 3,80,000 రూపాయల నగదు దొంగలు అపహరించారు. అదేవిధంగా లంకాసాగర్లో హోటల్ కౌంటర్ పగలగొట్టి 20,000 రూపాయల నగదు దోచుకెళ్లారు. లింగాగూడెంలో చీకటి రాజా అనే వ్యక్తి ఇంట్లో 96 గ్రాముల బంగారు ఎత్తుకెళ్లారు. మండల పరిధిలో ఇలా వరుస దొంగతనాలు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ సంఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని క్లోజ్ టీంలతో దర్యాప్తు వేగవంతం చేశారు. డబ్బులు పోయినాయి అంటున్నాను. లాస్ట్కో చేస్తాడు ప్రజాపాలన విజయోత్సవాలు కాదు, ప్రజా విఫల పాలన వారోత్సవాలని వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ అన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ సాక్షిగా రైతులను వంచించి కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలకు బూతులకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అని విమర్శించారు. కాళోజీ పేరు చెప్పే అర్హత రేవంత్ రెడ్డికి లేదని అన్నారు. రేవంత్ రెడ్డి, నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా లేక అపహిన్వానవా అని ప్రశ్నించారు. డిక్లరేషన్ సాక్షిగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులను వంచిన రేవంత్ రెడ్డి గారికి ఇవాళ కేసీఆర్ను విమర్శించే హక్కు లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ వాళ్ళు సంవత్సరమైన సందర్భంగా ప్రజాపాలన విజయ వారోత్సవాలను చేయడానికి సిగ్గుచేటు. అది విజయ వారోత్సవాలు కాదు, విఫల వారోత్సవాలను పెట్టుకుంటే బాగుంటుందని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఇవాళ నువ్వు వరంగల్లో పెద్ద సభ పెట్టినావు, నీకు సిగ్గు అనిపిస్తలేదని ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ వరంగల్ సాక్షిగానే మీరు సమగ్ర రుణమాఫీ, అదేవిధంగా రైతు భరోసా 15,000, అదేవిధంగా రైతు బీమా, అదేవిధంగా పండించిన పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని చెప్పి, అదేవిధంగా కౌలు రైతులకు, అదేవిధంగా రైతు కూలీలకు వీళ్ళందరికీ కూడా రైతు భరోసా కల్పిస్తామని చెప్పి ఇవాళ రైతులను వంచిన ఘనత మీకు దక్కుతుంది. ఏ ముఖం పెట్టుకొని ఇవాళ వరంగల్లో రైతులకు డిక్లరేషన్ ద్వారా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా ఇవాళ వారోత్సవాలు విజయ వారోత్సవాలు అని చెప్పుకోవడం నీకే తగిందని కూడా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అంటా ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ నీకు పొద్దుగాల లేస్తే
కళలో కూడా నిద్రలో కూడా బయట కూర్చుంటే కూడా చదువుకుంటుంటే కూడా నీవు పరిపాలన సాగిస్తున్నావా లేకుంటే కేసీఆర్ జపం చేస్తున్నావా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇవాళ నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజా సంక్షేమ పథకాలకు రూపకల్పన చేయకుండా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేవలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి కేవలం కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకొని అదేవిధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ దేవుని మీద ఒట్లు పెడుతూ ఇవాళ కాలం గడుపుకుంటున్నావు. నీకు సిగ్గు అనిపించడం లేదా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున గట్టిగా అడుగుతా ఉన్నాం. ఈ వెంటనే నువ్వు రైతులకు ఇచ్చిన హామీలన్నింటి కూడా నెరవేర్చి ఇవాళ రైతు డిక్లరేషన్కు సార్థకత కలిగించాలని మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ నిన్న సభలో కేసీఆర్ గారిని చూసుకుందామని అడుగుతున్నావు. ఇవాళ నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నావా లేకుంటే ఒక పైల్వాన్గా ఒక ముష్టి యుద్ధాలకు పాల్పడే వ్యక్తిగా ఇవాళ ఉన్నావా? ఇవాళ నువ్వు మాట్లాడుతున్న మాటలను బట్టి ప్రజలు నవ్వుకుంటున్నారు, ప్రజలు అసహించుకుంటున్నారు. అంత మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఒక తెలంగాణ రాష్ట్ర సాధకుని తెలంగాణ జాతిపితను ఇవాళ ఆయన వయసు కూడా గౌరవించకుండా విపరీతంగా తిట్టడం ఇది మంచి పద్ధతి కాదు, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి కేసీఆర్ గారి నుంచి తిట్టడం చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ నేను అడ్డుకుంటుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ నువ్వు సభలో సాక్షిగా 50,000 ఉద్యోగాలు ఇచ్చినవని ప్రగల్భాలు పలుకుతున్నావు. ఎక్కడి నుంచి 50,000 ఇచ్చినవని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ పోలీసు ఉద్యోగాలు కానీ టీచర్ ఉద్యోగాలు కానీ ఆనాడు కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇచ్చి అర్హతకు సంబంధించిన పరీక్షలు పెట్టి ఎంపిక చేసిన తర్వాత ఎలక్షన్ వచ్చిన సందర్భంగా ఆ ఎన్నికల కోడ్ ద్వారా వాళ్ళకు ఉద్యోగాలు కల్పించలేకపోయినాం. వాళ్ళకు ఇవాళ నువ్వు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను వాళ్ళకి ఇచ్చి మంది పుట్టిన పిల్లలను ముద్దాడుతున్న చందంగా ఇవాళ నువ్వు ఉన్నవని సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ కాళోజీ కళాక్షేత్రంను అట్టహాసంగా ప్రారంభించి కాళోజీ గురించి పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నావు. నీకు చరిత్ర తెలియకుండా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నాను. ఇవాళ కాళోజీ గారు తన జీవితకాలం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి కాళోజీ గారు. మొదటి నుంచి తెలంగాణ వాదిగా ఉంటూ ఇవాళ కాంగ్రెస్ను వ్యతిరేకంగా విధానాలను వ్యతిరేకించిన దశలో ఆయన ఎమర్జెన్సీ కాలంలో జైల్లో పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. అటువంటి కాళోజీ గారిని స్మరించడం కూడా నీకు అర్హత లేదని సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ వరంగల్కు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆనాడు కేసీఆర్ గారు ఇవాళ 3.5 ఎకరాల కోట్ల భూమిని వరంగల్ నడిపోటున కేటాయించి అందుకు 13 కోట్లు ఇచ్చి మంజూరు చేయించి కాళోజీ గారు ఈ తెలంగాణ ప్రాంతంలో అత్యంత గౌరవింపబడాలని ఆడ ఒక కాళోజీ కళాక్షేత్రం అనేది ఒకటి సుందరంగా తీర్చిదిద్దితే దాన్ని ఇవాళ మంది పైసలతో మంగళారతులు పట్టినట్టు ఇవాళ కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించి ఆయనను పొగడడం విస్మయానికి గురి చేస్తూ ఉంది. అదేవిధంగా ఇవాళ కాళోజీ గారు ఒక మాట చెప్పిండ్రు, ప్రాంతీయవాదులు ఇట్లా ప్రాంతేతరవాదులు ఇవాళ తెలంగాణకు అన్యాయం చేస్తే ప్రాంతం కొలివేరే వాళ్ళకి తరిమి కొట్టాలి, ప్రాంతం వాళ్ళకి ఇట్లా ప్రాంతానికి ద్రోహం చేస్తే పాతి పెట్టాలని చెప్పిండ్రు. ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల మీద ఇవాళ తుపాకీ ఎక్కువ పెట్టిన వ్యక్తివి ఇవాళ కాళోజీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి కూడా నీకు అర్హత లేదని సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇవాళ మహిళలకు 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు. 6 గ్యారెంటీలలో 11 అంశాలు ఇవాళ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కేవలం ఒక ఫ్రీ బస్ అని పెట్టిండ్రు. ఇవాళ ఫ్రీ బస్సు పేరిట ఆర్టీసీకి గండి కొట్టి ₹1 కూడా నీవు ప్రభుత్వ పరంగా చెల్లించలేదు. అదేవిధంగా ఫ్రీ కరెంట్ అని చెప్పి ఇస్తూ ఇవాళ కరెంటు కూడా ఇవాళ నువ్వు ₹1 కూడా గవర్నమెంట్ పరంగా వాళ్ళకు ఇవ్వలేకపోవడంలో ఇవాళ వాళ్ళు నష్టపోయే పరిస్థితి వచ్చింది, దివాళా తీసే పరిస్థితులు ఆ సంస్థలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ పేపర్లలో కోట్ల రూపాయలు వెచ్చించి మీరు యాడ్స్ ఇస్తూ ఉన్నారు. ఇవాళ ఆ యాడ్స్ చూసి ఊసరి విలువలు కూడా సిగ్గుపడతా ఉన్నాయి. ఇవాళ మీరు ఆ యాడ్స్ ఇచ్చేలో కల్లా నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు లేవు, 11 అంశాలు లేవు. కేవలం బస్సు ఫ్రీ అని ఇచ్చినావు, కరెంటు 200 యూనిట్లు అని ఇచ్చినావు. ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళు అని అబద్ధం అని చెప్తున్నావు. ఒక్క ఇందిరమ్మ ఇళ్ళు అన్న ఇచ్చినవా అని ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఇప్పటికైనా నువ్వు ప్రగల్భాలు బంద్ చేసుకొని ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలైనటువంటి ప్రతి మహిళకు ₹2,500 కానీ, అదేవిధంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు కానీ, నిరుద్యోగులకు ఇచ్చిన నిరుద్యోగ హామీలు కానీ, అదేవిధంగా ఆసరా పింఛన్లు పెంచడం కానీ, అదేవిధంగా విద్యార్థినులకు స్కూటీలు ల్యాప్టాప్లు అని చెప్పి మోసం చేసి ఇవాళ కేసీఆర్ కిట్లు కూడా ఇవాళ గర్భిణీ స్త్రీలకు ఇవ్వకుండా ఇచ్చిన హామీలన్నీ కూడా మీరు తుంగలో దొక్కినారు. ఇవాళ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. ఇవన్నీ
హామీలు గాలికి వదిలేసి కేవలం పేపర్ ప్రకటనలకు అదేవిధంగా ఢిల్లీకి చక్కర్లు కొడుతూ అధిష్టానం ఒప్పించుకోవడానికి నీ కాలం సరిపోతుంది. కానీ ఈ ప్రజాపాలన మీద నీకు అసలు శ్రద్ధనే లేదు, చిత్తశుద్ధి లేదు. ఈ మొట్టమొదట నీవు కేసీఆర్ను తిట్టడం, దేవుని మీద ఓట్లు వేసి ఆ హామీలను అన్ని విస్మరించడం కాకుండా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. లేని పక్షంలో ప్రజల తరఫున మీరు ఇచ్చిన హామీలన్నిటి కూడా నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం చేపట్టి మేము మెడలు వంచి హామీలను కూడా అమలు పరిచే విధంగా చేస్తామని సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ చేతగానోనికే మాటలు ఎక్కువ వస్తాయి, చావలేనివానికే బూతులు ఎక్కువ వస్తాయి అనే చందంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు. ఈ ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఎందరో ముఖ్యమంత్రులు వచ్చిపోయారు, కానీ ఈ విధంగా దిగజారి మాట్లాడే వ్యక్తివి మీవే. ఇప్పటికైనా కేసీఆర్ గురించి మాట్లాడడం బంద్ చేసుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల స్థితిగతుల అధ్యయనంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నగరంలో ఐడిఓసి ప్రగతి మీటింగ్ హాల్లో బహిరంగ విచారణను బీసీ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వే ప్రజలను విజయవంతంగా పాల్గొంటున్నారని, ఖమ్మం జిల్లాలో రాజకీయంగా వెనుకబడిన తరగతుల వారికి అన్యాయం జరుగుతుందని, ఏజెన్సీ ప్రాంతంలో బీసీలకు అన్యాయం జరిగిందని, ఇలాంటి సున్నితమైన విషయాన్ని బీసీ కమిషన్తో చర్చించి న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. బీసీ కమిషన్ బహిరంగ విచారణలో భాగంగా రెండవ విడతగా నిన్నటి నుంచి మేము బహిరంగ విచారణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. నిన్న రాత్రి మేము ఇక్కడికి ఖమ్మంకు చేరుకోవటం జరిగింది. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఖమ్మంలోని లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ దర్శనానికి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్తే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనం చేసుకున్నటువంటి ఒక అనుభూతి కలిగింది, ఆ తన్మయత్వం కలిగిందన్న మాట కూడా మనం చేస్తూ ఉన్నాం. అక్కడ మేమందరం కలిసి ప్రార్థించింది కూడా ఈ పెద్ద ఎత్తున ఏ కార్యక్రమాన్ని అయితే తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందో, బీసీ వర్గాల యొక్క అభ్యున్నతిని ఉద్దేశించి చేయటం జరుగుతుందో అందులో సఫలీకృతులు అయ్యే విధంగా మా అందరినీ ఆశీర్వదించాలని, ప్రజలు కూడా పూర్తిగా సహకరించే విధంగా వారిని కూడా ఉద్దీపపరచాలనేసి స్వామిని కోరడం జరిగింది. ఆ తర్వాత పాత మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర శ్రీమతి కీర్తిశేషులు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించడం జరిగింది. ఇందిరాగాంధీ గారు బలహీన వర్గాల వెనుకబడిన తరగతుల వారి అభ్యున్నతి గురించి పాటుపడిన విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వారు తమ హయాంలోనే ప్రీవీ పర్సెస్ను రాజభరణాలను రద్దు చేయటం జరిగింది. వారు తమ హయాంలోనే బ్యాంకులను నేషనలైజ్ చేసి బీదవాడు కూరగాయలు అమ్ముకునేవారు కూడా బ్యాంకు స్టెప్స్ ఎక్కేసి రుణాలు తీసుకునే సౌకర్యం కల్పించడం జరిగింది. అప్పట్లో ఆ తరంలో ఉన్నవారికి అప్పటి నుంచి రాజకీయాలను దేశ పరిస్థితులను గమనిస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులకు కూడా తెలుసుంటుంది. ఈవెన్ కూరగాయలు అమ్ముకునే వారికి కూడానే రుణాలు కల్పించే విధంగా రుణమేళాలు దేశవ్యాప్తంగా జరిపించడం జరిగింది. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా కర్ణాటకకు చెందినటువంటి జనార్దన్ పూజారి గారు ఉండే విషయాన్ని మర్చిపోలేము. అందుకే బీసీలకు సంబంధించిన సమావేశంలో రావడం
ఉంది కాబట్టి ఆమెకు ఒకటి శుభాంజలి ఘటించి కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో అక్కడికి పోవటం జరిగిందనే మాట కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు అనేక అంశాల్లో ఉదయం నుంచి అనేక కులాల వారు తమ తమ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఇంకా సుమారు 32 రిప్రజెంటేషన్స్ ఇంకా తీసుకోవాల్సి ఉంది. మేము ఉదయం బహుశా 10:15కు మొదలు పెట్టినాం. మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అనేది బ్రేక్ తీసుకున్నాం. ఇది ప్రెస్ మీట్ 4:30కి అన్నాం కాబట్టి ఇమ్మీడియట్గా ఇది మొదలుపెట్టే తర్వాత నెక్స్ట్ ఆ 32 రిప్రజెంటేషన్స్ తీసుకున్న తర్వాతనే ఇక్కడ నుంచి మేము కదిలి వెళ్తామన్నమాట మీకు మనం చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా సూటిగా కొన్ని కులాల వారు బీసీ కులాల్లో ఏదైతే పెద్ద కులాలు ఉన్నాయో వారే అన్ని లాభాలు పొందుతున్నారు, మా వరకు ఆ లాభాలు చెందుతలేవు, రావటం లేదనే మాట వారు చెప్పడం జరుగుతుంది. ఇది సమాజం గమనించాల్సినటువంటి అవసరం. ఇప్పుడు సమాజంలో బీసీలకు కులగణన, బీసీలకు రిజర్వేషన్ పెంచాలని ఎందుకు అడుగుతున్నాం? సమాజంలో మాకు ఏవైతే హక్కులు కలగానో మా దామాషా ప్రకారం ఏదైతే లాభం కలగాలో అది కలగటం లేదు కాబట్టి రిజర్వేషన్స్ కావాలని కోరడానికి అనేది ఇది జరుగుతుంది. అదే బీసీ కులాల్లో చిన్న కులాలుగా ఉన్నవారు, చిన్న సంఖ్యలో ఉన్నవారు అసలు ఈ మా జీవితంలో అనేది మా వారికి ఎవరైనా చట్టసభల్లో పోయే అవకాశం కలుగుతుందా అనే ఒక ఆవేదన, బాధ అనేది వ్యక్తపరచడం జరిగింది. మా మొర ఎవరికి చెప్పుకోవాలనే మాట కూడా వారు చెప్పడం జరిగిందనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కొందరైతే ఈ సమగ్ర సర్వే తర్వాత బీసీలోని ABCDE వర్గాల్లో వర్గీకరించి సీట్లను అనేది కేటాయించి మాత్రమే ఎన్నికలకు పోవాలనే వరకు కూడా మాట్లాడటం జరిగింది. బీసీలలోని పెద్ద కులాల వారు అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి చిన్న కులాల వారిలో, అంటే చిన్న కులాలు అనే మాట ఎందుకంటుందంటే చిన్న సంఖ్యలో ఉన్నవారు, ఆర్థికంగా పూర్తిగా చితికిపోయి ఉన్నవారు, వారి యొక్క మానసిక క్షోభ అనేది ఎటువంటిదో గ్రహించాల్సినటువంటి అవసరం ఉందనే మాట కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఇక మరొక విషయం, మీరు పేపర్లోనైతే ఈనాడు మీరు చూసి ఉండవచ్చు, మొత్తంలో ఇంతవరకు సర్వే 75,75,647 కుటుంబాల సర్వే చేయటం జరిగింది. సుమారు 65% పైగా జరిగింది. అందులో ఇవాళకి ఇంకా ఆ పర్సెంటేజ్ పెరిగి ఉండొచ్చు అన్న మాట కూడా మనవి చేస్తూ ఉన్నాను. ములుగు డిస్టిక్ హైయెస్ట్ 95.3%, నల్గొండ 89%, జనగాం 86%, హైదరాబాద్ 44.3%. అదేవిధంగా ఖమ్మంలో 5,66,524 హౌస్ హోల్డ్స్ ఉంటే అందులో 3,18,624 నిన్నటి వరకు 56.2% జరిగింది. తర్వాత కొత్తగూడెంలో 3,36,000 హౌస్ హోల్డ్స్ ఉంటే అందులో 2,25,488 67.02లో సర్వే జరిగిందన్న మాట కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇక మొదట్లో కొద్దిగా అనుమానాలు అనేది వ్యక్తపరచడం జరిగినా కానీ ఇప్పుడు మాత్రం మొత్తం అంతటా కూడా ఊపందుకుంది, నగరంలో కూడా ఊపందుకుంది. ఒకరోజు 2 రోజు అటు ఇటుగా మొత్తం అన్ని హౌస్ హోల్డ్స్లో సర్వే జరిగే పరిస్థితి ఉంది. ప్రజలు కూడా సహకరిస్తున్నారు అనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇది జరుగుతుంది ప్రజల యొక్క లాభం గురించి. ప్రభుత్వం తలుచుకుంటే నిజంగా ప్రభుత్వ లాభం గురించి, ప్రభుత్వ అవసరానికైతే ఆధార్ కార్డు అనేది అన్ని వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి.
ఎందుకంటే మీరు రేషన్ కార్డుకు పోయినా కానీ లేకుంటే బ్యాంకులలో ఏదైనా అకౌంట్స్ ఓపెన్ చేయడానికైనా కానీ ఏదైనా వెహికల్ రిజిస్ట్రేషన్కి పోయినా కానీ ఎక్కడ పోయినా ఆధార్ కార్డు అనేది అడుగుతూనే ఉన్నారు. మీకు ఆస్తులు ఎన్ని ఉన్నామనే విషయం అనేది తెలుసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ టైంలో మీరు ఆధార్ కార్డు ఇస్తూనే ఉన్నారు. సో నేను కమిషన్ తరపు నుంచి ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఎటువంటి అపోహలు ఆందోళనలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ మిస్యూజ్ ఎక్కడైనా జరిగితే అది ప్రభుత్వ పరంగా కానీ ప్రభుత్వ డిపార్ట్మెంట్ పరంగా కానీ జిల్లాల్లో యంత్రాంగం పరంగా కానీ మిస్యూజ్ అనేది జరిగితే బీసీ కమిషన్ ఊరుకోదు, కఠినమైన చర్యలు తీసుకుంటుంది. దానికి మేము వెనుకాడము. ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎన్యూమరేటర్స్ కానివ్వండి, సూపర్వైజర్స్ కానివ్వండి, లేకుంటే కుటుంబ పెద్దలు కానివ్వండి, తప్పుడు సమాచారం ఇస్తే మాస్టర్ కి టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కి టీవీ.